ఈ వర్స్ Two విన్నాక small. ఆ మినిస్టర్ ఏమో అర్హర్షిప్ వచ్చేసింది. ఆ, Uh, అప్పుడు ఆయన ఏంటంటే ఈ లైఫ్ స్పాన్ తనకు అయిపోతుంది, ఇంకా చనిపోబోతాడు, తన జీవితం అంతానికి వచ్చిందని తెలుసుకుని ఆయన బుద్ధాతో ఏమన్నాడు, నాకు పరినిబ్బాన తెలుసుకునేటట్టు చెయ్యండి. గ్రేట్ అంటే ఇంకా మరి ఎప్పుడు కూడా జన్మరాని గ్రేట్ డిమైజ్ అని, నా టైం అన్నది వచ్చేసింది అన్నాడు. అప్పుడు బుద్ధ ఏమని ఒప్పుకున్నాడు. ఆయన సంతటి ఏమో అప్పుడు చాలా మీదకి ఒక చాలా హైట్ కి వెళ్ళిపోయాడు అనమాట. 7 టాడీ పామ్స్ అంటే 7 ఈ తాటి చెట్లు ఎత్తుకు వెళ్ళిపోయాడు ఆ, ఆకాశంలోకి. వైల్ మెడిటేటింగ్ ఆన్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ అంటే ఈ పంచభూతాల్లోని అగ్ని మీద ధ్యానం చేస్తూను ఆయన చనిపోయాడు అనమాట. రియలైజింగ్ ఆయనకు అప్పుడు పరినిబ్బాన అవస్థ వచ్చేసింది. ఆయన శరీరం మంటల్లో మండిపోయింది అనమాట. ఆ శరీరంలో ఉన్న రక్తము మాంసము ఇవన్నీ కూడా కాలిపోయిన ఎముకలను. ఆ బుద్ధుడేమో ఆ శిష్యులకి ఏం చెప్పారు, ఒక తెల్లటి బట్ట కిందన వెయ్యండి అని. దాని మీద ఆ ఇవన్నీ కూడా అంటే ఇది ఎముకలు కాలిపోయి పడ్డాయన్నమాట. డ్రాప్డ్ ఆన్ ద క్లీన్ పీస్ ఆఫ్ క్లోత్. అప్పుడు మాంగ్స్ అడిగారనమాట. మినిస్టర్ ఏమోని పరినిబ్బాన అని ఫుల్ రెగాలియా అంటే రెగాలియా ఒకసారి చూద్దాం. REGALIA. చూస్తున్నానండి. Official and traditional special clothes and decorations. అయితే ఆ పూర్తిగా అలాంటి అఫీషియల్ బట్టలతోటి ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన సమనా గాని బ్రహ్మణ గాని ఏమిటి పొందాడని బుద్ధ ఏం చెప్పాడంటే ఆయన రెండు పొందాడు అని, ఆ సమన బ్రాహ్మణ రెండు పొందాడని చెప్పాడు. ఇవి రెండు చిన్న పారాగ్రాఫ్లు అండి, ఎక్స్ప్లెనేటరీ ట్రాన్స్లేషన్. ఉమ్. Although a person may be attractively dressed, he behaves in a harmonious manner. He is tranquil, restrained, assured of liberation. He leads the religious life. He is not violent towards beings. Such a person is truly a priest, an ascetic, samana, and a mendicant monk. Bhikkhu. Commentary. Brahmacharya, pure బ్రహ్మచర్య chaste. కామో చాగా చదవాలి. Brahmacharya. అంటే ఇక్కడ సిఏని వాళ్ళు చాగా Pure chaste or holy life is a term for the life of the monk, also a lay devotee who observes the 8 moral precepts and takes as the third precept the oath of chastity upon himself, full abstention from sexual relations. The highest aim and purpose of Brahmacharya is the unshakable deliverance of mind. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి మంచి అందమైన బట్టలు వేసుకున్నా సరే ఆయన గాని ఎంతో సమశ్రుతి విధానంతో ప్రవర్తిస్తే, ఆల్దో ఏ పర్సన్ మే బి హీ బిహేవ్స్, ఆయన అలా ప్రవర్తించవచ్చు. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నట్టుగాను కంట్రోల్డ్ గా తన లిబరేషన్ కి ష్యూర్ గా పొందుతున్నాడు. ఈ లీడ్స్ ద రిలీజ్, ఆయన మతపరమైన జీవితం గడిపినట్టే లెక్క. ఆయన ఏమోని ఎవరి పట్లను ఏ జీవుల పట్ల హింసాత్మకంగా ఉండడు. అటువంటి పర్సన్ నిజంగానే ఒక అంటే బ్రాహ్మణ ప్రీస్ట్ గాని లేకపోతే అసెటిక్ అంటే అలాగే సమన వాళ్ళని, ప్రీస్ట్ అంటే బ్రహ్మణ, అతను నిజంగా ఒక బోధకుడి అండ్ మ్యాండికెంట్ మాంక్ అంటే ఆ భిక్షు కూడా అని చెప్పాడు. అంటే ఎవరైతే బయటికి మంచి డ్రెస్సులు వేసుకున్నా ఆయన హింసాత్మకమైన పనులు చేయకుండా అలాగే కంట్రోల్డ్ గా ప్రశాంతంగా నిరంతరంగా మతపరమైన జీవితం గడుపుతున్నవాడు. ఆయన ఆల్రెడీ ఆ బ్రాహ్మణ అలాగే సమన స్థితికి వచ్చేసాడు అని. ఆ కామెంటరీలో ఏం చెప్తున్నారంటే పవిత్రమైన జీవితం అన్నది లైఫ్ ఆఫ్ ద మాంక్ కి
ఒక టర్మ్ అన్నమాట. ఆల్సో ఎలే డివోటీ అంటే ముందు నుంచి ఉన్న భక్తుడు, ఎలే డివోటీ ఎవరైతే సామాన్య భక్తుడు, ఈ ఆ 8 మోరల్ ప్రిసిప్ట్స్ అష్టాంగ మార్గం అన్నమాట. అండ్ టేక్స్ అస్ ద థర్డ్ ప్రిసిప్ట్ ద వో ఆఫ్ చాస్టిటీ, అంటే చాస్టిటీ అంటే పవిత్రత అనేటటువంటి ప్రతిజ్ఞను తీసుకుంటే, ఫుల్ అబ్స్టెన్షన్ ఫ్రమ్ సెక్షువల్ రిలేషన్స్ అంటే సంపూర్ణంగా సెక్షువల్ సంబంధాలను వదిలేసిన వాడు, హైయెస్ట్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్, అప్పుడు ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని, అన్షేకబుల్ డెలివరెన్స్ ఆఫ్ మైండ్ యొక్క అన్నిటి నుంచి ముక్తి చెందుతాడు ఆయన, ఆ హైయెస్ట్ లక్ష్యాన్ని పొందుతాడు. ఇది ఇది అనమాట. ఇంకా నేను చెప్పేస్తాను 4, లేదా వదిలేద్దామా? మర్చిపోతున్నాం కదా చదివింది, అవునండి. మళ్ళీ అంటే ఈరోజు చదవలసి. క్విక్ రీక్యాప్ ఏం నేర్చుకున్నాం అంటే 2 స్టోరీలు అది చెప్పండి. ఆ, అంటే బాహ్యమైన దుస్తులు ఎంత బాగా ఉన్నా సరే, మనిషి ఆచరణలో హింసాత్మక ప్రవృత్తి లేకపోతే, బ్రహ్మ కంట్రోల్ అన్నింటి మీద ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండి, అటువంటి వ్యక్తికి ఆయన అంటే బట్టలతో సంబంధం లేదు. ఆయన ఏంటంటే ఆ సంపూర్ణత్వాన్ని పొందుతాడు. బట్టలు ఎలాంటివి వేసుకున్నా ఆయన యొక్క ఆచరణలో ఇలాంటివి ఉన్నాయి అంటే, అంటే హింసాత్మకంగా ఉండకుండా ఉండడం, అలాగే నిరంతరం ప్రశాంతంగా ఉండడం, అటువంటి వ్యక్తి అతనే నిజమైన బ్రాహ్మణుడు అని చెప్పారనమాట ఇందులో. అందుకని ఆయన దుస్తులతో సంబంధం లేదని. ఇంకోటి ఏంటంటే, అతన్ని చూసి బుద్ధుడు అప్పుడు నవ్వడానికి కారణం ఏంటంటే, అంటే అతను ఇది అయిపోయింది కదా, రాజుగారేమోని ఆ border లో ఉన్న సైనికులను అణిచేసేయడం వల్ల ఇతనికి 7 రోజుల పాటు రాజసుఖాలన్నీ ఇచ్చాడు. అందులో ఒక డాన్సర్ని ఇచ్చాడు. ఆ డాన్సర్ తక్కువ తిని రాత్రి పగలు ఇలాగ డాన్స్ చేయడంలో ఆవిడకేమోని శక్తి కోల్పోయి పడిపోతే, ఆ డాన్సర్ మీద ఎంతో మోహం పెంచుకోవడం వల్ల ఈయన చాలా దుఃఖాన్ని పొందాడు. అందుకని దేని మీద ప్రాపంచిక present లో కానీ past లో కానీ మోహాన్ని పెంచుకోవడం వల్ల దుఃఖాల పాలవుతాం అని అందులో చెప్తున్నారనమాట. అదే విధంగా మొదటి దాంట్లో మనం చదివిన దాంట్లో ఏంటి అంటే, దీని పేరు అతను అంటే బుద్ధ ఆ, బహుబంధిక అన్న ఆయన్ని ఉద్దేశించి, ఆయన ఏమోని ఎన్నో ధనవంతుడు, ఆయన ఇక్కడికి అంటే మొనాస్ట్రీలోకి వచ్చేసినోడిని, తన భార్య చనిపోయాక అన్ని రకాలైనటువంటివి భోగాలతోటి వచ్చాడంటే, మంచి వంట వాళ్ళు, వస్తువులు అన్ని తెచ్చుకుని, అలాగే మంచి బెడ్స్ మీద పడుకుంటూ ఉంటే ఈ విషయం బుద్ధుడికి చెప్పాక, అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, ఒక మాంక్ అన్నవాడు ఇలాంటివన్నీ లేకుండా బతకాలి అని. అంటే ఆ విధంగా అతను ఆ, చెప్పగానే తను చేసినటువంటి అంటే, నువ్వు ఇవన్నిటిని ఎందుకు తెచ్చావని చెప్పగానే ఆయనకి ఆ, మీరు కోరుకున్నట్టుగా అన్ని వదిలేస్తానని అన్ని వదిలేశాడు. పైనున్న వస్త్రం కూడా వదిలేస్తాడు. అప్పుడు నువ్వు గత జన్మలో ఒక ఇవిల్ స్పిరిట్వి, అందుకే నువ్వు పైనున్న వస్త్రాన్ని, అంటే ఇవిల్ స్పిరిట్వి అప్పుడు కూడా నీకేమో సిగ్గు అన్నీ ఉండేవి, నువ్వు ఇవిల్ పనులు చేసేవాడివి కాదు. కానీ ఇప్పుడు నువ్వేమో నీ సిగ్గు వదిలేసావు, అప్పుడైనా ఉన్నది సిగ్గు అని చెప్తే, అంటే నువ్వు నా టీచింగ్స్ లో నీకేమో నీ ఆ డ్రెస్ ఎందుకు వదిలేయాల్సిన, అంటే ఆ సెన్స్ ఆఫ్ షేమ్ ఎందుకు వదిలేయాలి, అలాగే సెన్స్ ఆఫ్ భయం కూడా, చెడు చేయడానికి భయం వదిలేసావని. ఇది వినగానే ఆ మాంక గ్రహించాడు తన తప్పు. అంటే మళ్ళీ ఆ వెంటనే ఆయనకి ఆ 2 వచ్చాయి వెనక్కి. అందుకని ఆయన చాలా గౌరవప్రదంగా బుద్ధుడికి నమస్కరించాడు, నన్ను క్షమించమని అడిగాడు. ఆ, అలాగే నీ యొక్క బయట పైన ఉన్నటువంటి వాటితోటి డ్రెస్ వదిలేయడం అన్నది, అది ఏవి కూడా అంటే పైవన్నీ వదిలేస్తే మాత్రం ఏవి కూడా పవిత్రత మనస్సుకి రాదు. అంటే ఎన్ని బాహ్యమైన ఆచరణలు కఠినాతి కఠినమైనవి చేసినా సరే, మనస్సు చాంచల్యాన్ని అధిగమించకపోతే అవి వాటి వల్ల ఎప్పుడు మనస్సు చాంచల్యం అన్నది అధిగమించలేము. మనస్సు చాంచల్యాన్ని అధిగమించడమే చాలా గొప్పది అని అతను చెప్తున్నారు, ఆ బుద్ధుడు చెప్పాడు ఇందులో. అర్థమైంది కదండి. ఓకేనండి. అర్థమైందండి. అంటే ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేయొచ్చు, కానీ మనస్సు చాంచల్యాన్ని అధిగమించడం అన్నిటికంటే గొప్పది, వాటి వల్ల రాదు అని చెప్తున్నారు. ఓకే. ఓకే అండి. నమస్తే. నమస్తే.